ఈరోజు మనము డిఫరెన్షియేట్ బిట్వీన్ రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్ అండ్ దేర్ యూజెస్. రెపో రేట్కి రివర్స్ రెపో రేట్కి మధ్య ఉండే తేడా ఏంటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి అని మనం తెలుసుకుంటాం. జూనియర్ ఇంటర్లో ఇది 4 మార్క్స్ క్వశ్చన్స్గా ఇస్తారన్నమాట. ఇది రెపో రేట్ అంటే ఏంటి? రెపో రేట్ అంటే కమర్షియల్ బ్యాంక్స్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఏర్పడినప్పుడు తమ యొక్క సెక్యూరిటీస్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉంచి ఫండ్స్ లోన్స్ తీసుకుంటాయి. దాని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేస్తుంది. దాన్ని రెపో రేట్ అంటారు. అంటే మళ్ళా ఎప్పుడు తిరిగి ఇవ్వాలి, ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ఏ పీరియడ్లో రిటర్న్ ఇవ్వాలి, అవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమర్షియల్ బ్యాంక్స్ నీకు మ్యూచువల్గా ఒక అగ్రిమెంట్ చేసుకుంటాయి. కాబట్టి ఈ రెపో రేట్లో ఉండే చేంజెస్ వల్ల క్వాంటిటీ ఆఫ్ రేట్లో చేంజెస్ అనేవి వస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ని కానీ తగ్గించిందంటే కమర్షియల్ బ్యాంక్స్ కూడా లోన్స్ ఇచ్చే వాళ్ళకి రేటు తగ్గిస్తుంది. అంటే కార్ లోన్ తీసుకుంటారు, పర్సనల్ లోన్ తీసుకుంటారు, మనీ లోన్ తీసుకుంటారు, వెహికల్ లోన్ తీసుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ తగ్గిన దానివల్ల వాళ్ళు ఇంకా ఎక్కువగా ఖర్చు పెడతారు. స్టాండప్ పెరిగి డిమాండ్ పెరిగి ఇన్ఫ్లేషన్ ఏర్పడుతుంది. ఒకవేళ రెపో రేట్ కానీ పెంచిందంటే కమర్షియల్ బ్యాంక్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్ పెంచుతాయి, లోన్స్ కాస్ట్లియర్ అవుతాయి, ఇన్ఫ్లేషన్ అనేది మళ్ళీ కంట్రోల్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసేదానికి ఇది ఒక సాధనంగా మనం చెప్పచ్చు. ఇంకా రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్ అంటే కమర్షియల్ బ్యాంక్ దగ్గర ఎక్కువ మనీ ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమర్షియల్ బ్యాంక్స్ వద్ద నుండి లోన్స్ తీసుకుంటుంది. ఆ లోన్స్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛార్జ్ చేసే రేట్ని రివర్స్ రెపో రేట్ అంటారు. అంటే కమర్షియల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, వాళ్ళ దగ్గర ఎక్కువ డిపాజిట్ అమౌంట్ ఉంది. అప్పుడు వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళ కానించి డబ్బులు తీసుకుంటుంది. డబ్బులు తీసుకొని వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది అనమాట. సరే, వ్యాపారస్తులు ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ లోన్ తీసుకోకపోతే ఈ డబ్బులు వేస్ట్గా ఉండేది ఎందుకని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద వీళ్ళు ఉంచుకుంటారు సెక్యూరిటీస్. అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి లోన్స్ ఇస్తుంది, నీకు ఇంట్రెస్ట్ ఇస్తుంది అనమాట. కాబట్టి ఒకవేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కంట్రోల్ చేయాలనుకుంటే రెపో రేట్ని పెంచేది. రెపో రేట్ వచ్చేసి రివర్స్ రెపో రేట్ వచ్చి తగ్గిస్తుంది. అప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ వచ్చేసి రివర్స్ రెపో రేట్ పెంచుతుందో కమర్షియల్ బ్యాంక్స్ వచ్చి డబ్బులంతా అక్కడ ఉంచుతాయి, లోన్కి డిమాండ్ తగ్గిపోతుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. ఇలా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసేదానికి రివర్స్ రెపో రేట్ కూడా ఉపయోగపడుతుందని చెప్పచ్చు. ఇప్పుడు మనము రెపో రేట్ గురించి తెలుసుకుంటాం. రెపో రేట్ అంటే వాణిజ్య బ్యాంకులు తమ సెక్యూరిటీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద తాకట్టు పెట్టుకొని రుణాలు తీసుకుంటుంది. వాటి మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు విధిస్తే దాన్ని రెపో రేట్ అంటారు. అంటే వాణిజ్య బ్యాంకుల వద్ద నిధులు లేనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో తమ ప్రభుత్వ సెక్యూరిటీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉంచి రుణం తీసుకుంటుంది. అప్పుడు వాటి మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు విధిస్తుంది. ఏ సమయంలో తిరిగి చెల్లించాలి, ఎంత వడ్డీ రేట్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో ఈ యొక్క రెపో రేట్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. రెపో రేట్ కానీ తగ్గిస్తే ఆ యొక్క వాణిజ్య బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలకు కూడా వడ్డీ రేట్ తగ్గుతుంది. ఆటోమేటిక్గా ఇంకా ఎక్కువ మంది అప్పులు తీసుకుంటారు. ఆటోమేటిక్గా జీవన ప్రమాణం పెరిగి వస్తువుల డిమాండ్ పెరిగి ద్రవ్యోల్బణం అనేది ఏర్పడింది. ఒకవేళ ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలంటే రెపో రేట్ని పెంచేది. ఆ యొక్క పర్సనల్ లోన్స్ కానీ, కార్ లోన్స్ కానీ, వెహికల్ లోన్స్ కానీ నీకు ఎక్కువ కాస్ట్లీ అయిపోతాయి. వాళ్ళు ఎక్కువ లోన్ తీసుకోరు. ఆటోమేటిక్గా మనీకి డిమాండ్ తగ్గి ఇన్ఫ్లేషన్ అనేది తగ్గిపోతుంది, ద్రవ్యోల్బణం అనేది తగ్గిపోతుంది. ఇంకా రివర్స్ రెపో రేట్ అంటే వాణిజ్య బ్యాంకుల వద్ద
ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు ఆ డబ్బులు వేస్ట్ కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద పెడతారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాణిజ్య బ్యాంకుల వద్ద ఉండే ఎక్స్ట్రా మనీని తను తీసుకొని వడ్డీ రేటు ఇస్తుంది. దాని మీద వడ్డీ రేటు విధిస్తుంది అనమాట వాణిజ్య బ్యాంకుల మీద. దీన్నే మనము రివర్స్ రెపో రేట్ అంటారు. ఈ యొక్క ద్రవ్యం కానీ ఎక్కువగా చలామణిలో కావాలంటే రెపో రేట్ను వచ్చేసి తగ్గిస్తుంది. అప్పుడు వాణిజ్య బ్యాంకులు ఎక్కువ రుణాలు ఇస్తాయి, ద్రవ్యానికి డిమాండ్ పెరగద్ది. అంటే ప్రతి ద్రవ్యాల పరిస్థితుల్లో ద్రవ్యానికి డిమాండ్ పెరగాలి కాబట్టి రివర్స్ రెపో రేటు తగ్గిస్తుంది. అదే రివర్స్ రెపో రేటు పెంచిందనుకో అందరూ కూడా వాణిజ్య బ్యాంకులు అక్కడ ఉంచుకుంటారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉంచుకుంటాయి. ఆటోమేటిక్గా వాణిజ్య బ్యాంకులు కస్టమర్లకు తక్కువ రుణాలు ఇస్తాయి. ఆటోమేటిక్గా ద్రవ్యాలు బదులు నియంత్రించబడింది. ఎక్కువగా లోన్లు తీసుకొని దాచిపెట్టడం తగ్గిస్తారు, ధరలు తగ్గుతాయి, ద్రవ్యాలు బదులు అనేది నియంత్రణలోకి వస్తుంది. ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, నలుగురికి తెలియచేయండి. నలుగురికి మీరు షేర్ చేస్తే నా యొక్క ఛానల్కి యూజ్ఫుల్గా ఉంటుంది. దీనివల్ల అందరూ కూడా బెనిఫిట్ పొందుతారు. ఇది కూడా కొత్త సిలబస్ కాబట్టి మీకు అందరికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా నా యొక్క ఛానల్కి సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను.